హలో ఎవ్రీవన్, కెన్యాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పార్ట్ 2 చూద్దాము. ముందు వీడియోలో చెప్పాను కదా ఆర్ఫనేజ్కి వెళ్ళానని. ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలే కాకుండా ఇంకా ఎంతకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. లాస్ట్ లో చూపిస్తాను. మా ఫ్రెండ్స్ అయితే ఈ పిల్లలందరికీ గిఫ్ట్లు ప్యాక్ చేసి, అంతేకాకుండా వాళ్ళ పేర్లు కూడా దాని మీద రాసి పేరుని ఇచ్చారు. ఇలాగా ఒక్క శాంతా క్లాజ్ డ్రెస్ వేసేసుకుని ఉంటే పర్ఫెక్ట్ క్రిస్మస్ అయిపోయేది. శాంతా క్లాజ్ వచ్చి గిఫ్ట్లు ఇచ్చినట్టు. ఈ గిఫ్ట్ ర్యాపింగ్ కి వాటి మీద పేర్లు రాయడానికి అయితే 2 రోజులు కష్టపడ్డారు. పడ్డ కష్టం అంతా వాళ్ళ మొహంలో ఆనందం చూడంగానే మర్చిపోవచ్చు. ఎనీవే వీళ్ళైతే ఈ గిఫ్ట్లు తీసుకొని సరదాగా ఇంక లంచ్ చేయడానికి బయలుదేరిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళ వార్డుని ఈ పిల్లలు లంచ్కి వెళ్ళినప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్ళింది. ఇంకా ఇంతకంటే చిన్నపిల్లలు ఉన్నారు, చూపిస్తారండి అని. నేనైతే ముందు చూసిన పిల్లలే చిన్నపిల్లలు అనుకుంటే, వాళ్ళకన్నా ఇదిగో వీళ్ళైతే 1 month బేబీస్ అండి. చాలా చిన్నగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అలాగే పేరెంట్స్ వదిలేసి వెళ్ళిన పిల్లలంట. చూస్తుంటే అసలు చాలా బాధ అనిపించింది. ఎంత ముద్దుగున్నారో చూడండి. వెనకైతే ఒక పిల్లోడు ఇలా తట్టి నన్ను పిలుస్తున్నాడు మామ్ మామ్ అని. ఇంత చిన్న చిన్న పిల్లలు ఓపిక్గా పెంచుతందుకు ఆ వార్డెన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరేమంటారు?